అధికారులు మారడం ఆ లబ్ధిదారులకు శాపంగా మారుతుందా? నేతల మధ్య పంతంతో 5 ఏళ్లుగా వారు మగ్గుతూనే ఉన్నారా? పండుగల పంపిణీ చేస్తారనుకుంటే పండుగలు వచ్చిపోతున్నాయే తప్ప వారికి మాత్రం సొంతింటి కల నెరవేరడం లేదా? ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్తున్నారు. మరి ఈసారైనా వారి కలకు మోక్షం దక్కినా? దసరా అంటే దీపావళి, దీపావళి అంటే దసరా. ఇలా మారాల్సిందే తప్ప వారికి పట్టా అందేదెప్పుడు? వారి మధ్య ఉన్న ఫిర్యాదులే ఆలస్యానికి కారణమా? అధికారుల మార్పే పంపిణీకి బ్రేక్ వేస్తుందా? ఎమ్మెల్యేల కష్టం వృధానే అవుతుందా? ఏళ్లు గడుస్తున్నా ఈ కథకు మాత్రం ముగింపు లేదా? ఖరారైన ముహూర్తాలు మారాల్సిందే తప్ప అందించడంలో మాత్రం అంతా విఫలమవుతున్నారా? ఎన్నికల వేళ హామీలు ఇచ్చారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చేందుకు సిద్ధమన్నారు. మరి చివర్లో మాకంటే మాకంటూ పెరిగిన వాటితో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారా? అంతా ఒకతాటి మీదకొచ్చినా ఇప్పుడు అధికారి మార్పు మళ్ళీ మొదటికి తెచ్చిందా? వాచ్ ఫోకస్, డబల్ ఆటకు ముగింపే లేదా? మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారడపల్లి కార్ఖానా డబుల్ డ్రమ్ కథకు ఇప్పుడు మోక్షం అంటే అంతా ఆకాశం వంక చూడాల్సిన పరిస్థితిగా మారింది. చేతి దాకా వచ్చినట్టే వచ్చినట్టు పట్టాలు కాస్త మరలా వెనక్కి వెళ్లడం, ఇదిగో అంటే అదిగో అంటూ దగ్గరికి వచ్చిన అవకాశాలు కాస్త అధికారుల మార్పుతో మరలా మొదటికి రావడంతో ఇప్పుడే ఇస్తారు అంటూ అసలు లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు మొదలుపెట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి కాగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అసలు లబ్ధిదారులకు మాత్రం పూర్తి స్థాయిలో అందడం లేదు. పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వారు కడుతున్న కిరాయిలతో మరో ఇల్లు కొనుక్కునేంత అవకాశం ఉన్నా ఇస్తారంటూ వారు నిస్సహాయ స్థితిలో ఎదురు చూస్తూనే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయిన సమయానికి అప్పుడు ఎమ్మెల్యే సాయం ఉండగా ఆయన హయాంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుతాయంటూ అంతా ఆశపడ్డారు. అయితే వారిని ఖాళీ చేయించే సమయంలో మాట ఇచ్చి ఖాళీ చేయించిన అధికారులు బదిలీ కావడంతో మరలా వారికి ఇచ్చిన హామీ ఏమిటి తెలియక కాసేపు బ్రేక్ పడింది. దానికి తోడు ఆనాటి ఏమర్వోలు కొందరు బదిలీ అయితే మరికొందరు పదవి విరమణ పొందారు. దానికి తోడు ఇండ్లు అమ్ముతున్నారంటూ ఆరోపణలో ఆ ఫైలుకు మోక్షం కూడా దక్కలేదు. ఇస్తానంటూ ఆశరేపిన సాయన్న కాస్త కన్ను మూయడంతో ఆ కథ కాస్త మరలా బ్రేక్ పడగా అనంతరం లాస్యానంత గెలుపొందడంతో మరలా ఆశలు చిగురించాయి. డబుల్ బెడ్రూమ్ల పేరిట లావాదేవీలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పమన్నప్పటికీ అసలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తానంటూ లాస్యా హామీ ఇచ్చినా ఆ హామీ కాస్త 2 నెలలు కూడా నిలవక ముందే ఆమె కన్ను మూశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపొందడంతో ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమకు అందుతాయంటూ ఆశపడ్డారు. అయితే ఆయన గెలుపులోని ఆనాడు మోసపోయిన లబ్ధిదారులు ముఖ్య పాత్ర పోషించగా అందరి సహకారంతో గెలిచిన శ్రీ గణేష్ వారికి డబుల్ బెడ్రూమ్లు అందించడానికి అడుగులు ముందుకేశారు. కానీ వేసిన అడుగులు వెనుక అసలు లబ్ధిదారులు ఎవరన్న ప్రశ్నలు వినిపించాయి. దానికి తోడు ఆనాడు మా ఇంట్లో అన్నదమ్ములు అక్కా చెల్లెలకంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ఒకటే ఇస్తామనడం సరికాదంటూ లబ్ధిదారులు ప్రశ్నించడం, ఇలా ఇబ్బందులు వచ్చి పడగా దానికి తోడు అధికారుల మార్పుతో కథ మరలా మొదటికొచ్చింది. ఈ తరుణంలో కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఉన్న సమయంలో ఎమ్మెల్యే జరిపిన మంతనాలు పనిచేయగా ఇక పండగ తర్వాత ఇచ్చేస్తామంటూ సంతోషకరమైన కబురొచ్చిన తరుణంలో అంతా లిస్టు చూసుకుని ఆనందపడ్డారు. కానీ ఆయన బదిలీతో మరలా దాసరి హరిచంద్ర రావడంతో మరలా కథ మొదటికొచ్చింది. అధికారులు కూడా బదిలీ కావడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడగా మాకంటే మాకివ్వాలంటూ మిగతా లబ్ధిదారులు కూడా పట్టుబడడంతో ముహూర్తం ఖరారయ్యేది ఎప్పుడు అన్నది ఇంకా ప్రశ్నగానే మారింది. కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ కూడా ఈ విషయంలో అధికారులపై ఒత్తిడి తేవడం, అందరికీ ఇవ్వాలంటూ పట్టుబడడంతో ఎటు తేల్చుకోలేని స్థితిలో పరిస్థితులున్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చి పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుండగా అది ఎప్పట్లోగా పూర్తవుతుందన్నది మాత్రం అంతు చిక్కని సమాధానం లాగే మిగిలింది. ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య నడిచిన వ్యవహారం, 2 కలెక్టర్ల మధ్య చివరి దశకు పథకం, 3 ఎంఆర్ఓలతో 2 ఆర్జీఓలతో డబుల్ బెడ్రూమ్ కథ సాగగా ఇప్పటికీ ఆ పథకం అమల్లో మాత్రం 100కు 100% పూర్తి న్యాయం జరగకపోయినా రాజకీయంగా నేతలు రావడం, హామీ ఇచ్చి వెళ్ళిపోవడం పరిపాటిగా సాగుతుంటే అధికారుల బదిలీతో ఈ వ్యవహారం లబ్ధిదారులకు శాపంగా మారుతూ వస్తుంది. మరి ఈసారి ముహూర్తానికైనా వారి సొంతింటి ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఎప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాతోటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు జంగిల్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రావుల సతీష్, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు.
కంటోన్మెంట్ గులాబీ రాజకీయం ఆసక్తిగా మారబోతుందా? ఇన్ఛార్జ్ పదవి కొరకు ఎదురు చూస్తున్న నాయకులు తమ బలాన్ని పెంచుకుంటున్నారా? పోటీ పడుతూ మరీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మార్కును పదిలం చేసుకుంటున్నారా? కంటోన్మెంట్ ప్రజల సమస్యలపై ఓ నేత దృష్టి సారిస్తే మరికొంతమంది నాయకులు ఒకటిగా ముందుకు సాగుతున్నారా? పార్టీ పెద్దల ద్వారా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారా? తలసాని చుట్టూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతల రాజకీయం ఇలాంటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇన్ఛార్జ్ పదవి కొరకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, గజల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు పోటీ పడుతూ వచ్చారు. మన్నె క్రిషాంక్ మాత్రం ఎవరితోనూ సంబంధం లేకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన మార్కులు పదిలం చేసుకునేలా కంటోన్మెంట్ సమస్యలపై బోర్డు అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందజేయడంతో పాటు అధికార పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ కంటోన్మెంట్ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఎందుకు ఇలా ఉంటే కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ సైతం ఇన్ఛార్జ్ పదవి కొరకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకుని రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల బరిలో నిలవాలన్న పట్టుదలతో గజల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుపోతూ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇన్ఛార్జ్ పదవిని ఆశించిన టిఎన్ శ్రీనివాస్ సైతం వెనక్కి తగ్గి గజల నగేష్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కలిసిమెలిసి కంటోన్మెంట్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇద్దరి జోడీ వారి అనుచర వర్గంలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేశ్వర్ రెడ్డి 2 నెలల క్రితం విదేశాలకు వెళ్లి ఇటీవలనే కంటోన్మెంట్ కు తిరిగి వచ్చారు. బోర్డు ఎన్నికలు లేకపోవడంతో సైలెంట్ గానే ఉంటూ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని అప్పగిస్తే మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచనతో మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బోర్డు మాజీ సభ్యులు అండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇటీవల మన్నె క్రిషాంక్ కంటోన్మెంట్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు అధ్యక్షులను సీనియర్ నాయకులను తన పక్షాన చేర్చుకొని కంటోన్మెంట్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ తన వైపు తిప్పుకునేందుకు మన్నె క్రిషాంక్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలతో ముందుకు సాగుతూ పార్టీ శ్రేణులకు అండగా నిలవాలనే ఆలోచనతో మన్నె క్రిషాంక్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రజలకు నష్టం కలిగించే అంశాలపై బోర్డు అధికారులను కలుస్తూ ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పై ఇటు బీజేపీపై విమర్శలు చేస్తూ వస్తుండటంతో కంటోన్మెంట్ ప్రజల దృష్టిని క్రిషాంక్ ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు ఎవరికి వారే వారది అన్నట్లుగా కనిపించిన బీఆర్ఎస్ నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో తలసాని ఇంటితో కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొని కంటోన్మెంట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించారు. బోయినపల్లిలో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని హాజరు కాగా తలసాని వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్లు ప్రత్యక్షమై తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు. తలసాని వెంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సన్మానాలు అందుకున్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ పార్టీ క్యాడర్ ను తన వైపు మలుచుకుంటూ ప్రజా సమస్యలపై ముందుకు సాగుతుండటంతో కంటోన్మెంట్ లో కీలకమైన నాయకులుగా ఉన్న గజల నగేష్, జగ్ల మహేశ్వర్ రెడ్డి, టిఎన్ శ్రీనివాస్, పాండు యాదవ్లు ఒకటిగా కలిసిపోయి పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఆశ్చర్యానికి గురి చేశారు. కలిసికట్టుగా ఉండి తమలో ఎవరికైనా ఇన్ఛార్జ్ పదవిని తెచ్చుకోవాలనే ఆలోచనతో వారు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. అందరి కలయికతో గజల నగేష్ మరింత జోష్గా సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇన్ఛార్జ్ పదవి విషయంలో తలసాని కీలకంగా వ్యవహరించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఆశావాహ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టిలో పడేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉంది. నడిపించే నాయకులు లేకపోవడంతో తలో దిక్కుగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆసక్తి ఉన్న నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ గుర్తింపును బదిలీ చేసుకుంటూ వస్తున్నారు. కొందరు నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టగా మరికొంతమంది నాయకులు క్యాడర్ ను కాపాడుకుంటూ తమ బలం బలగం చెక్కు చెదరకుండా ఉందని చెప్పుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇన్ఛార్జ్ పదవి కేటాయిస్తారా లేదో కానీ ఒక నేత ప్రజా సమస్యలపై బయటకు వచ్చారంటే అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నాయకులు సైతం ఒక్కసారిగా తెరపైకి వస్తూ సందడి చేస్తున్నారు. ఉద్యమ నాయకుడు, అందరి మంచి కోరుకునే నేత, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న సీనియర్ నాయకుడు, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఉత్తేజపరుస్తూ సందడిగా ఉండే డైనమిక్ నాయకుడు జంగిలి రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవతిని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జంగిలి అరుణ్, బీఆర్ఎస్ యూత్ నాయకుడు.
ఎలా దొంగతనం చేయాలో రాసుకున్నాడు. ఎలా మిషన్ కంప్లీట్ చేయాలో మొత్తంగా పేపర్లో సిద్ధం చేసుకున్నాడు. కానీ దొంగతనం చేయాలనుకున్న ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో ఎదురుగా బాలిక కనిపించడంతో షాక్ తిన్న ఆ 10వ తరగతి బాలుడు విచక్షరహితంగా గొంతులో పొడిచి చంపేసి ఏం తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుక్కడపల్లిలో బాలిక హత్య కేసు మిస్టరీగా మారిగా చివరికి ఎంతో మంది అనుమానం వ్యక్తం చేసి తిరిగి చిట్ట చివరికి 10వ తరగతి బాలుడే ఆ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం ఎలా చేయాలో రాసుకుని పక్కన ఉండే భవనం నుంచి బయలుదేరిన 10వ తరగతి బాలుడు టార్గెట్ చేసిన ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించింది. అసలు విషయం తెలిసిపోతుందని భావించిన బాలుడు బాలికను కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కేసులో ఎంతో మందిని అనుమానించిన పోలీసులు చివరికి 10వ తరగతి బాలుడే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అన్ని చోట్ల నిర్వహించిన ప్రారంభోత్సవాలు ఒకలా అయితే ఆ వార్డులో నిర్వహించిన ప్రారంభోత్సవాలు మరలా సాగాయి. తమ ఇండ్లకు నీటి సమస్యను పరిష్కరించేలా బోరును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు గజమాలతో సన్మానించి ఆయనపై ఉన్న అభిమానాన్ని అక్కడి నాయకులు చాటుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పెషల్ ఫండ్ ద్వారా 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బోర్వెల్ను శుక్రవారం వేయించారు. పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద స్పెషల్ ఫండ్ కేటాయించి నీటి సమస్యను పరిష్కరించేలా పవర్ బోర్ను వేయించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేక ఫండ్ ను తీసుకురావడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను భారీ తులసి గజమాలతో సన్మానించి ఎమ్మెల్యే దృష్టిని 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ సారథ్యంలో డబుల్ బెడ్రూమ్ నాయకులు షేక్ రఫీక్, బాలరాజ్, తౌఫిక్, కాజా, యాదగిరి, శంకర్, బ్రహ్మం, నరసింహ, శ్రీను, హమీద్, జాఫర్, సూర్యకాంత్, బాలనరసింహ, సుగుణ, రషిద, అఫ్సర్, అరుణ, నీలోఫర్, సందీప్తో పాటు పలువురు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని సిల్వర్ కాంపౌండ్ ప్రాంతంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేలా పవర్ బోర్డును ఏర్పాటు చేయడం పట్ల నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమానంతో కలిసికట్టుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ బగావో హైదరాబాద్ బచావో నినాదంతో బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెక్రటరియట్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తున్న నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కాంగ్రెస్ బాగో హైదరాబాద్ కో బచావో నినాదంతో హోరెత్తించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు సెక్రటరియట్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి తరలి వెళ్లారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశీ తిలక్ తన టీం సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన టీఎన్ వంశీ తిలక్ తో పాటు ఆయన అనుచర వర్గాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక బస్సులో బేగం బజార్ పీఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో సైతం ధర్నా కార్యక్రమాన్ని టీఎన్ వంశీ తిలక్ ఆయన టీం సభ్యులు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీనియర్ నాయకులు విశాల్, గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. कांग्रेस भगाओ, भाग्यनगर बचाओ, कांग्रेस। బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కొంత దీపికా నరేష్ కు పోలీస్ కష్టాలు మొదలయ్యాయి. భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుందంటే చాలు కొంత దీపికా నరేష్ నివాసం వద్దకు పోలీసులు చేరుకొని హౌస్ అరెస్ట్ చేస్తుండటంతో ఇంట్లోనే బందీగా మారిపోతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సెక్రటరీ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా మారేడుపల్లి పోలీసులు కొంత దీపికా నరేష్ నివాసానికి చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మారేడుపల్లిలోని కొంత దీపికా నరేష్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తూ ఆమెను ఇంటిలోనే నిర్బంధించారు. సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ లో జరిగే వికలాంగుల మహాగర్జన విజయవంతమే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ నాయకులు నియోజకవర్గంలో సమావేశాలను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఇటిక శ్రీ కిషన్ మాదిగ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బస్తీలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 5వ వార్డు వెస్ట్ మారేడుపల్లి బస్తీ, 6వ వార్డు అంబేద్కర్ నగర్ బస్తీలో వృద్ధులు, వితంతులు, వికలాంగులతో సమావేశాన్ని నెలకొల్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదని, వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు పెన్షన్ పెంచలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్తో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇటిక శ్రీ కిషన్ మాదిగ తెలిపారు. బస్తీలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్సీ జాతీయ నాయకులు నరేంద్రబాబు పాల్గొని కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా మందకృష్ణ మాదిగ సారథ్యంలో నిర్వహించే మహాగర్జనను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని శ్రీ కిషన్ మాదిగ తెలిపారు. కార్యక్రమంలో మంద మధుకర్, విష్ణు, బేగారి, నరసింహ, నరేష్, అనిల్, రమేష్, రాజేష్లతో పాటు కంటోన్మెంట్ నాయకురాలు రేఖ, సరిత, గంగల్తో పాటు పలువురు పాల్గొన్నారు. 2000 ఇచ్చింది కదా కేసీఆర్ ఉన్నప్పుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మనకు? ఇస్తానడా?
చిన్నగా 4 ఇస్తున్నామా? ఇస్తా అని అన్నాడు కానీ ఇంకా నెరవేరలేదు. ఇస్తాయి అన్ని అన్నాడు. 6 గ్యారెంటీలు, ఒక గ్యారెంటీ మాత్రమే చెప్తాడు. చిన్న రైజింగ్ స్టార్ ఫ్రెండ్స్ గ్రూప్ అదరగొట్టేసింది. అట్టహాసంగా వినాయక మహారాజ్ ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తి కీర్తనలతో కాకాగూడ ప్రాంతాన్ని మారుమ్రోగించింది. కంటోన్మెంట్ కాకాగూడలో హనుమాన్ మందిర్ వద్ద రైజింగ్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య, బాణాసంచ చప్పుల్లో, భక్తి కీర్తనల మధ్య ఆ గణపతి మహారాజ్ ఆగమన్ కార్యక్రమం నిర్వహించగా వేద పండితులు హేమంత్ శర్మ మొదటి హారతి కార్యక్రమంలో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్పెషల్ హారతిని వేద పండితులు హేమంత్ శర్మ అందించి అందరికీ శుభమే జరగాలంటూ దీవెనలు అందించి శుభారంభాన్ని వారికి అందించగా అట్టహాసంగా వేడుకలు రైజింగ్ స్టార్ బాయ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ 4వ వార్డులో గణేష్ మహారాజ్ ఆగమన్ కార్యక్రమాన్ని క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. కౌంటౌన్ ప్రారంభం కాగానే క్రేజీ బాయ్స్ ఆగమన్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నారంటూ అంతా ఎదురు చూడగా మిరుమిట్లు గొల్పే లైటింగ్లు, బాణసంచా వెలుతుర్ల మధ్య గణేష్ మహారాజ్ దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పించారు. 4వ వార్డులోని గాంధీనగర్ లో గణపతి మహారాజ్ ఆగమన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా క్రేజీ బాయ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయగా గురువారం రాత్రి సమయంలో ఆగమన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డు తీసుకువచ్చిన పారిశుద్ధ కార్మికులకు మెరుగైన సేవలను అందించాలని బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు, సీఓ మధుకర్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ పారిశుద్ధ కార్మికులకు వర్షంలో తడవకుండా రెయిన్ కోట్లను అందజేయాలని సీఓకు వారు విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో విధులు నిర్వహించే పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు అందించడం జరుగుతుందని, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సైతం పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు అందజేయాలని ఆనంద్ బాబు కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు స్థానం కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలని సీఓకు వారు విన్నవించారు. శ్రావణ మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని సంతోషమాత దేవాలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పలు రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. శ్రావణ మాసంలో సంతోషమాత అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రావణ మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాంగోపుల్పేట డివిజన్ లోని సంతోషమాత దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్, డివిజన్ అధ్యక్షుడు అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, కిషోర్, లక్ష్మీపతి, అరుణ్ గౌడ్, కుమార్ యాదవ్, జనార్దన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రావణ మాస చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని రెజిమెంటల్ బజార్లోని సంతోషమాత దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిర్రబెన బద్రీనాథ్ యాదవ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ను నిర్వాహకులు సేవతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఖైరతాబాద్ గణేష్ మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రికలు అందించే పనిలో ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ నిమగ్నమైంది. అందులో భాగంగా మొదటి పూజకు హాజరు కావాలంటూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందించారు. ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ చీఫ్ అడ్వైజర్, ఉపాధ్యక్షుడు గజ్ల నగేష్ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర సారథ్యంలో పలువురు గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఖైరతాబాద్ గణేష్ అతి భారీ గణేష్ గా నగరంలో పూజలు అందుకుంటుండగా ప్రతి ఏటా వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించనుండగా ప్రస్తుతం మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో చైర్మన్ సింగిరి రాజు కుమార్, కమిటీ సభ్యులు రామరెడ్డి, మహేష్, చందు, అశోక్, లక్ష్మణ్, రాహుల్, విశాల్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లి నెహ్రూ పార్క్ లో సీనియర్ సిటిజన్స్ వేడుకలను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి నెహ్రూ పార్క్ లో సీనియర్ సిటిజన్స్ మధ్య వేడుకలను జరిపారు. సీనియర్ సిటిజన్స్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలను కొంతం దీపికా నరేష్ తెలిపారు. సీనియర్ సిటిజన్స్ ను గౌరవించుకోవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కోరారు. సీనియర్ సిటిజన్స్ తో కలిసి స్టెప్పులు వేస్తూ వారిలో నూతన ఉత్తేజాన్ని కొంతం దీపికా నరేష్ నింపారు. ప్రతిరోజు నెహ్రూ పార్క్ కు వచ్చి సరదాగా గడిపే సీనియర్ సిటిజన్స్ కు వేదికగా కొంతం దీపికా నరేష్ వేడుకలను నిర్వహించి వారిలో ఆనందాన్ని పంచుతూ సీనియర్ సిటిజన్స్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. Senior Citizens Day, I just wanted to give a small surprise to all our seniors here, and I was little selfish to take all your blessings. Steal away your blessings.
నీ బుల్లెట్ బండికి వచ్చే తపాడు గుడు 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 నీ మెడలే మెరిసిపోతాయే నాలో గుడు కని అందాల దుర్యానే చూపితపా వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు శివకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని వడ్డెర సంఘం నేతలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు శివకుమార్ను కలిసి శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారీ గజమాలతో సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వడ్డెర సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు వేముల భరత్, జాతీయ అధ్యక్షుడు పిట్ల వడ్డెర మోహన్, శ్రీధర్, కార్యదర్శి రమేష్, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, మక్కల శంకర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు నేతాజీ నగర్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి పర్యటించారు. స్థానికంగా డ్రైనేజ్ సమస్య నెలకొంది. మహేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు విభాగ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి స్థానిక పరిసర ప్రాంతాలలో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దాఫేదార్ విజయ్ కుమార్ కు పలు సూచనలను మహేశ్వరరెడ్డి చేశారు. 1వ వార్డు అధ్యక్షుడు నరసింహారావు, అనిల్ కుమార్ యాదవ్, విజయ్ యాదవ్, శంకర్, ప్రసాద్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కార్ఖానాలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పరిశీలించారు. కార్ఖానాలో బోర్డు ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జరుగుతున్న పనులపై బిఎన్ శ్రీనివాస్ బీజేపీ టీంతో కలిసి పరిశీలించడంతో పాటు శరవేగంగా నాణ్యతతో పనులు జరిగేలా చూడాలంటూ కాంట్రాక్టర్ కు సూచించారు. జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ పార్టీ నేతల పర్యవేక్షణ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఉంటుందని, నాణ్యతతో త్వరగా పనులు జరిగేలా పరిశీలన ఉంటుందంటూ బిఎన్ శ్రీనివాస్ తెలియజేశారు. పనుల పరిశీలనలో వార్డు అధ్యక్షుడు అరుణ్, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సబిత, వినోద, రేఖతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆ నేత చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన ఫిర్యాదుకు స్పందించిన అధికారులు 15 రోజుల్లోనే కొత్త లైన్ మంజూరు చేసి ప్రారంభించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని మహాత్మా గాంధీ నగర్ లో కలుషిత మంచినీటి సమస్య ఏర్పడింది. దీంతో సీఓ మధుకర్ నాయక్ తో పాటు వాటర్ వర్క్స్ ఏఈ శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వెంటనే పైప్ లైన్ కు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడంపై అధికారులు పెద్దల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోనే పైప్ లైన్ నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టినందుకు గాంధీనగర్ వాసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని గణేష్ టెంపుల్ గర్భగుడి నిర్మాణానికి తన వంతు సహకారాన్ని బీఆర్ఎస్ యువ నాయకుడు అజయ్ యాదవ్ అందించారు. దేవాలయ కమిటీ విజ్ఞప్తితో తన వంతుగా సహాయం అంటూ ముడి సరుకు వారికి అందించారు. 3వ వార్డులోని శ్రీరామ్ నగర్ లో గణేష్ దేవాలయంలో గర్భగుడి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం సహకారం అందించాలంటూ అజయ్ యాదవ్ ను స్థానికులు సంప్రదించగా తన వంతుగా అంటూ 5 టన్నుల ఇసుకను అందించారు. అజయ్ యాదవ్ అందించిన సహాయంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రాజల్లి, ఉపాధ్యక్షుడు శ్రీరామ్, కమిటీ సభ్యులు హనుమంత్, రాజు, శ్రీకాంత్, వెంకట్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వరుస కార్యక్రమాలతో ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బిజీగా మారారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని మాలబస్తీలో నూతనంగా గణేష్ షెడ్ నిర్మాణంకు కమిటీ సభ్యులు ఆలోచన చేయగా తన సొంత నిధులను అందించి షెడ్ ఏర్పాటుకు ముద్దం సహకారం అందించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి బోయినపల్లి చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులతో చర్చించారు. బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ప్రారంభించడంతో పాటు రక్తదాతలను అభినందించారు. ఇక ఫైనల్ టచ్ గా అంజయ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలో కూకట్పల్లి సర్కిల్ 24 యూబీడీ మేనేజర్ శివజ్యోతి, సూపర్వైజర్ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన 75వ వన మహోత్సవంలో పాల్గొని స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు మట్టి శ్రీనివాస్, బుర్రి యాదగిరి, బాలరాజ్, నాగేష్, శ్రీనివాస్, మైపాల్, మోహన్, దేవేందర్, ఉమక్క, చందు యాదవ్, కార్తిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం చాలా గొప్పదని, యోగ సాధనతో ప్రశాంతతను పొందగలుగుతామంటూ దైనందిన జీవితంలో యోగ సాధన ప్రతి ఒక్కరు నిర్వహించడం వలన టెన్షన్ల నుంచి చాలా వరకు రిలీఫ్ అవుతారంటూ ఓల్డ్ బోయినపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి తెలిపారు. ఓల్డ్ బోయినపల్లిలోని సిండికేట్ కాలనీలో బ్రహ్మకుమారి సమాజ్ వారి ఆహ్వానంతో అక్కడ నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో అతిథిగా ఏనుగుల తిరుపతి పాల్గొన్నారు. శ్రీరాజమాత, స్నేహమయి, ప్రకాశమణి, దాదిదీజీ 18వ స్మృతి దినం పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీజేపీ నాయకులు పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ వారికి జ్ఞాపికలను బహుకరించారు. దాదాజీ ఉమాబెహన్ ఆధ్వర్యంలో వేడుకలను ఏనుగుల తిరుపతి పాల్గొనడంతో పాటు బ్రహ్మకుమారిలు సమాజ శ్రేయస్సు కోసం వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వారి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు యోగ సాధనతో ఒత్తిడి తగ్గించుకొని జీవితంలో విజయాలు సాధించవచ్చంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్, అరుణ్, తిరుపతి, మనోజ్ యాదవ్, గిర్లాల్ సింగ్ నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
పోలీస్ అధికారులతో కలిసి పలు సలహాలు సూచనలు మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత వినాయక మండప నిర్వాహకులకు చేశారు. రానున్న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని మెట్టుగూడ డివిజన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా మండప నిర్వాహకులతో సమావేశాన్ని శుక్రవారం పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. పలు విభాగాల అధికారులతో పాటు చిలకలగూడ పోలీసు సిబ్బంది పాల్గొని వినాయక మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు నిర్వాహకులకు తెలియజేశారు. మండపం వద్ద అపరిశుభ్ర వాతావరణం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని కార్పొరేటర్ రాసూరి సునీత అధికారులకు విజ్ఞప్తి చేశారు. గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మండపాల వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్ల వద్ద జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించారు. వినాయక మండప నిర్వాహకులు తప్పనిసరిగా సలహాలు సూచనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని రాసూరి సునీత కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన రాజకీయ గురువు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ శాలువతో సత్కరించి స్వీట్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలను రవిప్రసాద్ గౌడ్కు తెలియజేశారు. బండారు దత్తాత్రేయను కలిసిన రవిప్రసాద్ గౌడ్ ఆయన ఆశీర్వాదాలను తీసుకున్నారు. మైనర్ డ్రైవింగ్ పై నిత్యం నిఘా ఉండడంతో పాటు వారు చేసే తప్పుకు పేరెంట్స్ శిక్ష అనుభవించాల్సి వస్తుందని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్లపై స్పెషల్ ఆపరేషన్ ఎల్లప్పుడూ కొనసాగుతుందంటూ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పష్టం చేశారు. కంటోన్మెంట్ కార్ఖానాలోని పాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయానికి కేటాయించగా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిగా డీసీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల కొరకు నూతనంగా ప్రవేశపెట్టిన ఎవెంజర్ వాహనాన్ని ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. రాంగ్ రూట్ లో వచ్చే వారికి ఎప్పటికప్పుడు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు మైక్ సెట్ ద్వారా హెచ్చరికలతో పాటు ట్రాఫిక్ కు ఎల్లప్పుడూ సూచనలు అందించే ఏర్పాట్లను పరిశీలించారు. నూతన బైక్ ను రైడ్ చేస్తూ ట్రాఫిక్ సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేయగా ట్రాఫిక్ రూల్స్ మీదే చర్యలు తప్పకుండా ఉంటాయని, గణేష్ వేడుకలకు ప్రతి ఒక్కరూ పోలీస్ సిబ్బందికి సహకారం అందించాలంటూ తెలియజేశారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ శంకర్ రాజు, తిరుమలగిరి సీఐ మధుబాబుతో పాటు పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొనగా తన హయాంలో ఏసీపీ కార్యాలయంలో కార్ఖానాలో ఏర్పాటుకోవడంపై ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటైన ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మారేడుపల్లి ట్రాఫిక్ పాత పోలీస్ స్టేషన్ ను ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజుకు కేటాయించగా కార్ఖానాలోని నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిడ్, అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సోషల్ వర్కర్ గా తెలుకుంట సతీష్ కుమార్ గుప్తా కార్యక్రమంలో పాల్గొని నూతనంగా కార్యాలయానికి విచ్చేసిన అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడంతో పాటు ఏసీపీ శంకర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత రోజుల్లో ఖర్చు తక్కువతో నడిచే వాహనాలపైనే నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ ద్విచక్ర వాహనాలకు మరింత క్రేజ్ పెరిగింది. ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోల్ ఖర్చు పూర్తిగా తగ్గుతుండడంతో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు కొరకు బారులు తీరుతున్నారు. కంపెనీలు సైతం నేటి యువతకు తగ్గట్టుగా వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలో కబీర్ మొబిలిటీ ఈఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోయినపల్లి థర్డ్ బండ్లో కబీర్ మొబిలిటీ షోరూంను ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సన్మానించారు. బేసిక్గా మన మార్కెట్లో నడిచేది ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి ఈ కబీరా మొబిలిటీని ఫస్ట్ మనం తెలంగాణలో తీసుకొచ్చాము. మన ఇనాగ్రేషన్ తలసాని శ్రీనివాస్ సార్ గారు చేశారు. ఈరోజు మనకి 5 మోడల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వెహికల్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది విత్ ద టాప్ స్పీడ్ ఆఫ్ 120 టాప్ స్పీడ్ ఉంటుంది. ఇంకా అదర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో జూపిటర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ తన మొదటి షోరూమ్ ను బోయినపల్లిలో ప్రారంభించింది. లాజిస్టిక్ రంగంలో ఫ్లాగ్షిప్ జెమ్ తేజ్ ఎలక్ట్రికల్ ఎల్సీవీని పరిచయం చేస్తూ నూతన మోడల్ ట్రాలీని అందుబాటులోకి తెచ్చారు. 80 కిలోవాట్ పిక్ మోటార్ తో 190 కిలోమీటర్ల మైలేజ్ గల వాహనాలను బోయినపల్లిలో లాంచ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూపిటర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ లోహియా, అరవింద్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సురేష్ బాబు, లీడర్షిప్ టీమ్ సీఈఓ జలోటా, బ్యాటరీ డివిజన్ సీఈఓ కార్తిక్ లు బ్యాటరీ వాహనాన్ని లాంచ్ చేశారు. త్వరలో మరిన్ని మోడల్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ప్రస్తుతం మోడల్స్ 1 టన్ను కెపాసిటీతో 190 కిలోమీటర్ల రేంజ్ ను ప్రయాణం చేస్తుందని, 2 టన్నులతో పాటు మరిన్ని మోడల్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు జూపిటర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ లోహియా తెలిపారు. ఇప్పటికే పలు నగరాల్లో తమ సేవలు విస్తరించడం జరిగిందని, నూతనంగా హైదరాబాద్ లో ప్రారంభించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ ఉన్న సందర్భంలో తొలి అడుగు ఇది హైదరాబాద్లో పడటం జరిగింది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.